ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరు విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 52 పరుగులు, సిక్సర్ల సునామీతో ముంబై ఇండియన్స్ 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డూప్లెసిస్ 40 బంతుల్లో 61 పరుగులు రాణించగా, రజత్ పడిదార్ 26 బంతుల్లో 50 పరుగులు, దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 53 పరుగులు మెరిపించారు. ముంబై బౌలర్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ విఫలమవగా జాక్స్ 8 పరుగులు నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ అండతో పడిదార్ ధాటిగా నడిపించారు. 12వ ఓవర్లో కోయెట్టి బౌలింగ్ లో రెండో వరుస సిక్సర్లు బాదిన పడిదార్ 3వ బంతికి అవుట్ అయ్యాడు. మాక్స్వెల్ ఈ సీజన్ లో 3వ డకౌట్ అయ్యాడు. డూప్లెసిస్ 37 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశం హద్దుగా చెలరేగగా, దీంతో ముంబై పవర్ ప్లేలో 72 పరుగులు స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 23 బంతులు అర్ధశతకం సాధించగా, రోహిత్ శర్మ మెల్లగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోర్ 100 పరుగులు చేసింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్య అవుట్ అవగా హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 21 పరుగులు, తిలక్ వర్మ 10 బంతుల్లో 16 పరుగులు ధాటిగా ఆడి ముంబైను విజయ తీరాలకు చేర్చారు.